హే గైస్, హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. సో ఈరోజు ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈరోజు మేము ఆలివ్ రిడ్లీ టర్టిల్ హ్యాచ్లింగ్స్ని సముద్రంలో విడిచిపెట్టాం. సో ప్రాసెస్ అంతా మీకు చెప్తాను. మాకు ఫస్ట్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఎగ్స్ అనేవి టర్టిల్ అనేది పెట్టేసి వెళ్ళిపోతే ఆ ఎగ్స్ని కలెక్ట్ చేసుకొని మేము టెంపరీ హ్యాచరీ ఏదైతే బిల్డ్ చేసుకుంటామో ఫర్ 6 months దాంట్లో స్టోర్ చేసుకుంటాము ఎగ్స్. ఎందుకంటే ప్రిడేటర్స్ నుంచి కాపాడడానికి. సో అక్కడ స్టోర్ చేసుకుంటున్నప్పుడే మీరు వీడియోలో చూస్తే మీకు అక్కడ బోర్డ్ అనేది కనిపిస్తుంది. ఆ డేట్ అనేది మెన్షన్ చేస్తాం. ఆ డేట్ నుంచి 48 డేస్కి పిల్లలు వస్తాయి. సో కరెక్ట్గా ఇవాళకి మాకు ఆ ఎగ్స్ దొరికి 48 days అయింది. సో మేము అలాగా బ్యాంబూ బాస్కెట్లా ఉంటుంది. బ్యాంబూ బాస్కెట్లో హ్యాచ్లింగ్స్ని కలెక్ట్ చేసుకొని చూస్తున్నారుగా వెనకుండేదే హ్యాచరీ. కొంచెం సముద్రంకి దూరంలో ఉంటుంది. ఆ హ్యాచ్లింగ్స్ అనేది కొంచెం సముద్రం దగ్గరికి వాటర్ కొంచెం అందుతుంది అన్న దగ్గరికి తీసుకొచ్చి నెమ్మదిగా అలా విడిచిపెడతాం అనమాట. సో అవి అలా వెళ్తూ ఉంటాయి. తర్వాత వాటికి కొంచెం వాటర్ తగలగానే చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతాయి అనమాట. అండ్ చూసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా, చుట్టుపక్కల డాగ్స్ అన్నీ వస్తాయి. సో కంపల్సరీగా ఇవన్నీ సముద్రంలోకి వెళ్ళాయి అనగానే మనం అప్పటి వరకు అక్కడే ఉండాలి. ఆ తర్వాత లెఫ్ట్ అవ్వాలి. సో మేమైతే విడిచిపెడతాం. ఐ వాస్ వెరీ హ్యాపీ దెన్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. చూస్తున్నారుగా ఎంత హ్యాపీగా సముద్రంలోకి వెళ్తున్నాయో అవి. సచ్ ఏ బ్యూటిఫుల్ సీనరీ. చాలా స్లోగా వెళ్తాయి. వాటర్ వన్స్ దానికి తగలగానే ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది అది. చూస్తున్నారుగా.